హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒకటి బాక్స్ పజిల్ చేద్దాము. ఇదంతా మనకేంటంటే యూట్యూబ్లో పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ సిరీస్లో పార్ట్గా మనం చేస్తున్నాం. అయితే ఈ క్వశ్చన్ కూడా మనకి ఒక స్టూడెంట్ పంపించింది. అయితే అమ్మాయి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకుందో మనకు తెలియదు, కానీ ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే బేసిక్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లలు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఎగ్జామ్స్కి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంకా స్పీడ్ రావట్లేదు, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ చేస్తున్న స్టూడెంట్స్ ఏం చేయండి అంటే దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఈ క్వశ్చన్ చేయడానికి మీకు మ్యాక్సిమం టైం, అంటే ఈ అరేంజ్మెంట్ చేయడానికి మీకు మ్యాక్సిమం టైం వచ్చేసి 2 minutes అయ్యా. నేను చెప్తున్నాను చూడండి, ఐ మీన్ ఇట్. చేయగలుగుతారు మీరు. 2 minutesలో అరేంజ్మెంట్ అనేది వస్తుంది. ఎవరికి ఆల్రెడీ బేసిక్స్ తెలిసి, పజిల్ బేసిక్స్ తెలిసిన వాళ్ళకి, అరేంజ్మెంట్ బేసిక్ తెలిసి బాగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు 2 minutesలో చేయొచ్చు. అదర్వైజ్ మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో టైం గురించి వరీ అవ్వద్దు. టైం ఆటోమేటిక్గా అదే వస్తుంది, స్పీడ్ ఆటోమేటిక్గా అదే వస్తుంది, ప్రొవైడెడ్ బేసిక్స్ కరెక్ట్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్ నేను అవుట్ ఆఫ్ ద స్క్రీన్ వచ్చేస్తాను. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఇన్ వాట్ ఎవర్ వే కన్వీనియంట్ ఫర్ యూ దీన్ని ముందు కాపీ చేసేసుకోండి. క్వశ్చన్ చేసుకొని మీ ఓన్గా ట్రై చేయండి. అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఏమో టైమింగ్ పెట్టి ట్రై చేయండి. బేసిక్ లెవెల్లో చేస్తున్న స్టూడెంట్స్, ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు టైం మర్చిపోయి దీన్ని సొల్యూషన్ తీసుకురావడానికి, అంటే అరేంజ్మెంట్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. ఇంకా నెక్స్ట్ నేను మీకు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి. ఆల్రైట్, అదే క్వశ్చన్ నేను ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాను. ఇక్కడ మనకు ఫెయిర్ వర్క్ చేసుకుందాము. ముందు మీరు యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ని కరెక్ట్గా చదవండి. అన్ని పజిల్ క్వశ్చన్స్ చదివేటప్పుడు మనం ఏం చూసుకోవాలి? ఫస్ట్ పాయింట్, ఈ క్వశ్చన్ నేను ఎన్ని కాలమ్స్లో సాల్వ్ చేస్తాను, అది ఇంపార్టెంట్ కదా. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ చదవగానే మీకు రావాలి ఏమని, 6 boxes ఇచ్చాడు, ఏ నుంచి ఎఫ్ వరకు, కెప్ట్ 1 above the other in the stack. ఒక రో, ఒక ర్యాక్ అనుకోండి, ఒక ర్యాక్లో ఉన్నాయి అనుకోండి. ఎన్ని? 6 ఉన్నాయి. తర్వాత ద లోవర్ మోస్ట్ స్టాక్ ఈజ్ నంబర్డ్ యాజ్ 1 అండ్ టాప్ మోస్ట్ ఈజ్ నంబర్డ్ 6. వెంటనే మీ మైండ్లోకి ఏం ఐడియా రావాలి? ఇలా పైనుంచి కిందకి అనమాట. 6, 5, 4, 3, 2, 1 అనేది స్టాక్ నెంబర్స్ అవి. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? అదొకటే కాదు, ఇంకో పారామీటర్ కూడా ఇచ్చాడు చూడండి. ఈచ్ బాక్స్ కంటైన్స్ ఎ డిఫరెంట్ నంబర్ ఆఫ్ పెన్స్, ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెససరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే ఇప్పుడు మనకు వెంటనే బ్రెయిన్లోకి ఫ్లాష్ అవ్వాలి ఏంటి, దీన్ని నేను ఎన్ని కాలమ్స్లో సాల్వ్ చేస్తాను. ఒకటేమో మనం ర్యాక్స్ ఉన్నాయి కదా, స్టాక్స్ అనుకోండి, ఆ ర్యాక్స్ నెంబర్స్ వేసుకోవాలి. పైనుంచి కిందకి 6, 5, 4, 3, 2, 1 ఒక కాలం అయిపోయింది. రైట్ సైడ్లో మనకి ఏది వస్తుంది అంటే ABCDE అండ్ Fలో ఈ 6 బాక్సెస్, ఈ 6 నెంబర్డ్ స్టాక్లో ఎక్కడెక్కడ వస్తాయి. సెకండ్ కాలం వచ్చింది కదా. మళ్ళీ థర్డ్ కాలంలోనేమో ఒక్కొక్క బాక్స్లో మళ్ళీ అక్కడ వాడిచ్చాడు, కంటెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అక్కడ ఒక్కొక్క బాక్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఉంటాయి అన్నాడు. అంటే మొత్తం మీద నాకు 3 కాలమ్స్లో నేను క్వశ్చన్ని సాల్వ్ చేస్తాను. ఇది మైండ్లోకి రావాలి. ఓకేనా? క్లియర్గా దాన్ని పేపర్ మీద పెట్టుకోండి. ఎలా రాస్తారు 3 కాలమ్స్ అంటే? ఫస్ట్ కాలంలో నాకు 6, 5, 4, 3, 2, 1 నెంబర్ ఆఫ్ బాక్సెస్ వస్తాయి. ఆ బాక్స్ మీద ఉన్న, సారీ బాక్స్ కాదమ్మా, ఆ స్టాక్, ఆ ర్యాక్ మీద ఉన్న నెంబర్ వస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి బాక్స్ నేమ్ వస్తుంది. ABCDE అండ్ Fలో ఏది సెట్ అవుతుందో అది ఇక్కడ వస్తుంది. ఇంకా రైట్ సైడ్కి మనకి ఏమొస్తుంది? అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పెన్స్, ఆ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం రైట్కి వేసుకుంటాం, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా లెఫ్ట్కి వేసుకుంటాం. ఇది ఫెయిర్ వర్క్. ఇక్కడ మనం సింపుల్గా రఫ్ వర్క్ చేసుకుంటాం. ఇట్లా ఈ బేసిక్ ఐడియా అనేది మనకి రావాలి. ఇక దాని తర్వాత మనం క్లూస్ తీసుకుందాం. అయితే ఎవరైతే మరీ బేసిక్ లెవెల్లో చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో నేను కింద పజిల్ టెస్ట్ బేసిక్ వీడియో పెడతాను, ఆ లింక్ పెడతాను మన బాక్స్లో, ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ క్లిక్ చేసి ముందు బేసిక్స్ చూడండి, దాని తర్వాత ఇక్కడికి రండి. ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ వాడు ఇచ్చిన క్లూస్ 1 by 1 తీసుకోండి. క్లూస్ చేసేటప్పుడు కూడా నేను చెప్పాను కదా, సాధ్యమైనంత తొందరగా మీరు
ఒక క్లూని ఇంకో క్లూతోని కోరిలేట్ చేసి అందులో ఉన్న హిడెన్ డేటాని బయటకు లాగడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు, బాక్స్ డి ఈజ్ కెప్ట్ 3 స్టాక్స్ బిలో బి అన్నాడు. డి అనేది ఎక్కడ ఉండాలి, బి కన్నా 3 స్టాక్స్ బిలో ఉండాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రతిసారి నేను చెప్తున్నాను, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. డి ఈజ్ కెప్ట్ 3 స్టాక్స్ బిలో బి అంటే సపోజ్ ఇక్కడ బి ఉందనుకోండి, డి ఎక్కడ ఉండాలి, 3 స్టాక్స్ బిలో ఉండాలంటే చాలామంది తెలియక బీకు డీకి మధ్యలో 3 తీసుకొని ఇక్కడ డీని తీసుకుంటున్నారు. ఇది రాంగ్ అయ్యా, ఇది రాంగ్, మీరు నోట్ చేసుకోండి, ఇది రాంగ్. అర్థమైందా? ఈ సెంటెన్స్ని ఇది రిప్రజెంట్ చెయ్యదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. బాక్స్ డి ఈజ్ కెప్ట్ 3 స్టాక్స్ బిలో బి అంటే మధ్యలో 3 రావద్దు, ఓన్లీ 2 రావాలి. ఎందుకంటే డి అనేది బి కన్నా థర్డ్ది అవుతుంది అనమాట. 3 స్టాక్స్ బిలో అంటే 3 బాక్సెస్ బిలో కానీ, 3 సెల్ఫ్స్ బిలో కానీ, లేదా 3 ఫ్లోర్స్ బిలో కానీ, అంటే రెండింటికి మధ్యలో 2 రావాలి. అంటే దీని రైట్ ఏమవుతుందంటే, నేను రఫ్ వర్క్లో రాస్తాను, ఇది ఫెయిర్లో రాయలేం కదా. బాక్స్ డి ఈజ్ కెప్ట్ 3 స్టాక్స్ బిలో బి అంటే బి ఇక్కడ ఉంటే 1 2 ఇది డి కావాలన్నమాట. ఇది వెనకొచ్చింది. అర్థమైంది? ఇలా మనం ఒక ఇన్ఫర్మేషన్ని చదువుకోగానే ఇమీడియట్గా మనం ఏం చేయాలి, దీన్ని నేను ఇందులోకి ఏమైనా తీసుకుపోవచ్చా అని చూడండి. ఇందులో చాలా పాసిబిలిటీస్ వస్తున్నాయి, ఒకటి కన్నా ఎక్కువ పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఎందుకంటే బి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు కదా, అందుకని దాన్ని పక్కన ఉంచండి. కాకపోతే ఇది గుర్తుంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, బాక్స్ డి ఈజ్ నాట్ కెప్ట్ ఆన్ ద లోవర్ మోస్ట్ స్టాక్ అన్నాడు. అలాంటప్పుడు డికి ఈ లోవర్ మోస్ట్లో ప్లేస్ లేదు అన్నాడు కాబట్టి నేనేం చేస్తాను, లెఫ్ట్కి రాసుకుంటాను. అంటే ఇక్కడ డి వచ్చే ఛాన్స్ లేదనమాట, మన గుర్తు కోసం. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, కొంత కట్ అయింది మనకు. ఇప్పుడు డి ప్లేస్ ఎక్కడ ఉండాలి చెప్పండి, ఉంటే సెకండ్లో ఉండాలి, 2 ప్లేసెస్ వస్తాయి చూడండి, లేకపోతే థర్డ్లో ఉండాలి. ఎందుకంటే థర్డ్లో ఉంటే 2 ఫ్లోర్ల పైన బి రావాలి, అదే సెకండ్లో ఉంటే 2 ఫ్లోర్ల పైన బి రావాలి. అంటే ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకు క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనుకోండి, మనకు చూడగానే అర్థమైపోతుంది మీకు కొంత ప్రాక్టీస్ చేస్తే. ఒకవేళ అది కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే మీరు ఏం చేసుకోండి అంటే, ఇక్కడ 2 పాసిబిలిటీస్తో స్టార్ట్ చేసుకోండి. ఏంటి, ఒకటిని డి ఇక్కడ ఉంచితే ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ ఉంచితే ఏమవుతుంది. కాకపోతే ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి అవసరం లేదు, నేను ఈ రఫ్ వర్క్లోనే పెడుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ద బాక్స్ విచ్ హ్యాస్ 5 pens ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో డి అన్నాడు. ఇక్కడ ఇమీడియట్ అని ఇచ్చాడా లేదా చూడండి. డికి ఇమీడియట్ బిలో ఉన్న స్టాక్లో ఉన్న బాక్స్లో ఎన్ని ఉన్నాయన్నాడు, పెన్స్ 5 అన్నాడు. అప్పుడు ఈ రఫ్ వర్క్లోనే రాసుకోండి, డి కింద ఇక్కడ ఏదైతే వస్తుందో అదేదో మనకు తెలియదు, కానీ ఈ బాక్స్లో నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని ఉండాలి, 5 ఉండాలి. ఇది వాడిచ్చింది. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి తీసుకురండి. ఇలా రావడం వల్ల, ఈ కొత్త ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం వల్ల మనకు పెద్ద యూజ్ ఏం కాలేదు. ఎందుకు చెప్పండి, ఇక్కడ రావడం వల్ల డి ప్లేస్కి వచ్చిన నష్టం ఏం లేదు, అట్ ది సేమ్ టైం లాభం కూడా ఏం లేదు. ఎందుకంటే డి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఒకవేళ డి ఇక్కడ ఉందనుకోండి, ఈ బాక్స్లో 5 ఇక్కడ వస్తాయి, లేదు డి ఇక్కడ ఉందనుకోండి 5 ఇక్కడ వస్తాయి. కాబట్టి దీంతో మనకు పెద్ద యూజ్ ఏమీ లేదు, దాన్ని పక్కన ఉంచుకోండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, బాక్స్ ఏ కంటైన్స్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ దాన్ బాక్స్ డి కంటైన్స్ అన్నాడు. చూడండి, ఇది మళ్ళీ సపరేట్ ఇన్ఫర్మేషన్, ఈ పక్కన రాసుకుంటాను చూడండి. అంటే బాక్స్ ఏలో, ఇది ఇంకా ప్లేస్ సరిపోదు కదా, కొంచెం ఇక్కడ రాసుకోండి. బాక్స్ ఏలో ఎన్ని ఉంటాయంటే డిలో ఉన్న పెన్స్ కన్నా డబుల్ ఉంటాయి, ట్వైస్ ఉంటాయి, ఇంటూ 2 రాసుకుంటున్నాను. అంటే ఇక్కడ బాక్స్ ఏలో ఎన్ని పెన్స్ ఉంటాయి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది, బాక్స్ డిలో ఎన్ని పెన్స్ ఉంటాయి దాని మీద డిపెండ్ అయింది అనమాట. అంటే డి పెన్స్ వస్తే మనకు ఏది వస్తుంది, ఏది వచ్చినా కూడా డి వస్తుంది. ఎందుకు, ఏలో ఉన్నదానికి మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 2 కదా, 2 మ్యూచువల్గా ఉన్నాయి. అంటే ఏ వచ్చినా డి వస్తుంది, డిలో ఉన్న పెన్స్ నెంబర్ వచ్చినా ఏ వస్తుంది. ఇది పక్కన రాసుకోండి. దీనికి ఎలాంటి అటాచ్మెంట్ ఇంకా నాకు రాలేదు. ఓకే, అదే నెక్స్ట్ పని ఏమి ఇచ్చాడు చూడండి, బాక్స్ ఏ కంటెంట్స్ ట్వైస్ అయిపోయింది కదా, ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఏ అండ్ బి. మంచి ఇన్ఫర్మేషన్ చూడండి అయ్యా, ఏకు బికి మధ్యలో ఒకే బాక్స్ వస్తుంది అన్నాడు. కానీ ఏ పైన ఉంటుందా లేకపోతే బి పైన ఉంటుందా, లేకపోతే ఏ కింద ఉండాలా లేకపోతే బి కింద ఉండాలా, కంపారిటివ్గా మనకు ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ బి ప్రెజెన్స్ అనేది రఫ్ వర్క్లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఉన్న ఇన్ఫర్మేషన్ ఇలాగే ఉంచుకొని ఏను ఇందులోకి తీసుకురావాలి.
అంటే వాడు చెప్పిన దాని ప్రకారంగా ఏకు బీకి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి అన్నాడు. మరి ఏకు బీకి మధ్యలో ఒక బాక్స్ ఉండాలంటే ఇప్పుడు నాకు ఒక పాసిబిలిటీ ఏమవుతుందంటే మనసులో అనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ ఉండి ఇక్కడ నేను ఏం పెట్టుకోవచ్చు, ఒక పాసిబిలిటీ ఉంది కదా. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, మొత్తం నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయ్యా. కానీ ఇక్కడ నేను బీని బేస్ చేసుకొని బీకి ఏకి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి అని ఏం నేను పైన పెట్టుకుంటాను అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని అయ్యాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 అయ్యాయి. నాకు 7 వచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి, ఏని బీ కన్నా పైన ఉండే ఛాన్స్ లేదు. దిస్ ఇస్ రూల్డ్ అవుట్. సింపుల్. ఎంత సింపుల్గా చేసుకోవచ్చా, ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ లైఫ్లో, నేను చెప్తున్నాను చూడండి, మీరు ఏదైతే పనిని ఇష్టపడుతూ ఏదైనా పనిని మీరు ఇష్టపడుతూ చేస్తారో అప్పుడు మీకు డెఫినెట్గా దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా పజిల్ క్వశ్చన్స్ని ఇష్టపడి చేయండి, మీకు ఈజీగా సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏ బీ కన్నా పైన ఉండే ఛాన్స్ లేదు కాబట్టి డెఫినెట్గా బీకి ఒక బాక్స్ వదిలేసి ఇది ఏ కావాలి, నేను దీన్ని ఏగా కన్వర్ట్ చేస్తున్నాను. ఇది అర్థమైందా. మళ్ళీ ఇప్పుడు ఎన్ని బాక్స్ ఉన్నాయి, 1 2 3 4 5 వచ్చాయి. ఏ ఇక్కడ రావడం వల్ల డి ప్లేస్ మనం ఏమి ఎలిమినేట్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు డి ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే నాకు ఏ క్లూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి తీసుకురావడానికి రాలేదు. కాకపోతే ఒకటి షూర్ ఏంటంటే బి కింద ఒకటి, దాని కింద ఏ, దాని కింద డి, దాని కింద ఇది రావాలి. అది ఎక్కడ అనేది ఇంకా నాకు కన్ఫామ్గా లేదు. 1 2 3 4 5 ఉన్నాయి. మరి 6th బాక్స్ ఎక్కడ రావాలి, 6th బాక్స్ వస్తేనేమో ఈ పైన రావాలి, లేకపోతే ఈ కింద రావాలి. కానీ ఈ 6th బాక్స్ వీటి మధ్యలో ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదు. అదొకటి మాత్రం మైండ్లో ఉంచుకోండి, ఓకేనా. అదొక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, బిట్వీన్ ఏ అండ్ బి తర్వాత బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో సి అన్నడా. ఇది జాగ్రత్తగా చూడండి, మనకి అంతే, ఇంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి, బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో సి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్, ఈ అనేది సికి ఇమీడియట్గా కింద ఉండాలి. ఫస్ట్ మీరు సికి అసలు ఎక్కడ ప్లేస్ ఉందని చూడండి. సికి ఎక్కడ ప్లేస్ ఉందయ్యా, ఇప్పుడే అనుకున్నాం కదా మనం ఆ పాయింట్, 6th బాక్స్ ఉంటే ఈ పైన ఉండాలి, లేకపోతే ఈ కింద ఉండాలి. మరి సికి ఎక్కడెక్కడ ప్లేస్ ఉంది, ఒకవేళ బాక్స్ పైన ఉంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఒకవేళ బాక్స్ ఈ కింద ఉంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ప్లేస్లో అంటే బేసిక్గా ఆలోచిస్తే అన్ని ప్లేస్లు ఉన్నాయి. కానీ ఇక్కడ వీడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా క్లియర్గా బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమ్మీడియట్లీ బిలో సి అన్నాడు. అంటే ఈ పైన ఒక బాక్స్ ఉందనుకోండి, అది సి అనుకున్నాం అనుకోండి, అప్పుడు వీడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బాక్స్ ఈ ఎక్కడ రావాలి, ఇమీడియట్గా సి కింద రావాలి. అంటే ఇక్కడ సి ఉండే ఛాన్స్ లేదు. అంటే పైన ఇక్కడ ఒకవేళ బాక్స్ ఉంటే అక్కడ సి ఉండే ఛాన్స్ లేదు. పోనీ సీని ఎక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది మనకు, మనం ఇక్కడ సి పెట్టుకుంటే ఇమీడియట్గా కింద ఈ వచ్చే ఛాన్స్ అయితే లేదు. పోనీ సికి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఒకవేళ సీని నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా కింద ఈని పెట్టుకునే ఛాన్స్ ఉందా, ఉంది. ఎప్పుడు ఉంటుంది అది, ప్రొవైడెడ్ ఆ మిగిలిపోయిన ఒక్క బాక్స్ ఈ పైన కాకుండా ఈ కింద ఉంటే మాత్రమే మనకు వస్తుంది. అంటే ఒకేసారి మనకు 3 ప్రాబ్లమ్స్ తీరిపోయాయి. ఏంటి, ఫస్ట్ ఆ 6th బాక్స్ పైన ఉండాలా కింద ఉండాలా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా. పైన ఉండే ఛాన్స్ లేదు, ఒకవేళ పైనే ఉందనుకోండి, అప్పుడు మీరు సీని ఎక్కడ ప్లేస్ చేస్తారు, సి కింద ఇమీడియట్గా ఈ రావాలి కదా. ఇది పైన ఉంటే నాకు సీకి అసలు ప్లేసే లేదు కాబట్టి పైన ఉండే ఛాన్స్ లేదు. ఇక నాకు ఆ బాక్స్ డెఫినెట్గా కిందనే ఉండాలి. అది కూడా ఎట్లుండాలి, సి ఇక్కడ ఉంటే ఈ ఇక్కడ ఉండాలి, అంతే ఛాన్స్. అది తప్ప మనకు వేరే పాసిబిలిటీయే లేదు. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్. ఇప్పుడు నేను క్లియర్గా నేనేం చెప్పగలుగుతాను, ఇక్కడ నేను సీని పెట్టుకుంటాను, ఇక్కడ ఏం చేస్తాను నేను, కింద ఒక బాక్స్ ఉంటుంది అక్కడ ఈ. ఇప్పుడు నాకు 6 బాక్సెస్ వచ్చాయి. ఈ 6 బాక్సెస్ని ఇక్కడికి తీసుకోండి. ఎలా, ఈ పైన బి కన్ఫర్మ్డ్, బి కింద ఇక్కడ ఏమొస్తుందో నాకు తెలియదు, కింద ఏ కన్ఫర్మ్డ్, ఏ కింద డి కన్ఫర్మ్ అయింది, తర్వాత సి కన్ఫర్మ్ అయింది, తర్వాత ఈ కన్ఫర్మ్ అయింది. సిలో ఎన్ని ఉన్నాయి పెన్స్, 5 ఉన్నాయి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు మనకి ABCDE అయింది, ఇక్కడ F వచ్చేస్తుంది, అంతే. ఒక కాలం మనకి ఫుల్ఫిల్ అయింది. మీరు చూడండి అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తున్న స్టూడెంట్స్, ఇది మీరు ఒక ప్రాక్టీస్గా యూజ్ చేసుకోండి. ఇట్స్ పీనట్ ఫర్ యూ, చేయడం కేక్స్ వాక్ మీకు, ఇది ఈజీగా ఇట్లా చేసుకోండి. ఇక నాకేంటి, ఇక్కడ ఈ నెంబర్ ఎన్ని రావాలో వచ్చేస్తే ఫినిష్ అవుతుంది. ఈ నెంబర్కి ఏమైనా క్లూ ఉందా, A = D × 2 అన్నాడు, అంటే రెండిట్లో రాలేదు కాబట్టి ఇంకా పక్కన ఉంచండి. అదొక నెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, బాక్స్ ఈ అది అయిపోయింది కదా. తర్వాత బాక్స్ D హ్యాజ్
10 పెన్స్ లెస్ దెన్ ఈ అన్నాడు. ఈ కన్నా బాక్స్ డీలో ఎంత ఉండాలి? 10 పెన్స్ ఉండాలి. అంటే మీరు ఇక్కడ డీనే తీసుకోండి సరిపోతుంది. ఏదైనా ఒకటే, ఏది తీసుకున్నా ఒకటే. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? బాక్స్ డి హ్యాజ్ 10 పెన్స్ లెస్ దెన్ ఈ, అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 10. అంతనే ఇది మైండ్లో ఉంచుకోండి. డి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 10. ఇంకా మనకి ఇక్కడ డి రావాలంటే ఈ తెలియాలి దీని ప్రకారంగా. ఇంకా మనకు క్లారిటీ రాలేదు, పక్కన ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే నాకు ఇక్కడ ఓన్లీ సికి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంది. ఎక్కడైనా సి టచ్ అయితే ఆటోమేటిక్గా నాకు క్వశ్చన్ అన్రావెల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? బాక్స్ డి అయిపోయింది కదా. బాక్స్ బి హ్యాజ్ 4 పెన్స్ లెస్ దెన్ ఎఫ్ అన్నాడు. ఇప్పుడు కూడా ఏం చేయలేం. బాక్స్ బి హ్యాజ్ 4 పెన్స్ లెస్ దెన్ ఎఫ్ మైనస్ 4 అంతే. ఎందుకని ఎక్కువ మనం ఏమీ చేయలేం, అవునా? ఇంక దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. బాక్స్ బి అయిపోయింది కదా. ఆ తర్వాత ఇది చూడండి. బాక్స్ సి హ్యాస్ 1 పెన్ లెస్ దెన్ డి అన్నాడు. బాక్స్ సిలో డి కన్నా ఒక పెన్ తక్కువ ఉంటుంది, అంటే డిలో సి కన్నా ఒక పెన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సిలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే డిలో ఎన్ని ఉండాలి? 6 పెన్స్ ఉండాలి. చాలా నాకు ఇంకా మ్యాక్సిమం అయిపోతుంది, ఎందుకంటే ఇది ఏది డి మీద డిపెండ్ అయ్యింది. ఏలో ఎన్ని ఉంటాయి? డి కన్నా డబుల్ ఉండాలి. అంటే ఏలో 6 × 2 మనకి 12 రావాలి. అయిపోయింది. ఇంక దాని తర్వాత డి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 10 అన్నాడు. డిలో ఎన్ని ఉండాలి? ఈ కన్నా 10 తక్కువ ఉండాలి. అంటే ఈలో ఎన్ని ఉండాలి? డి కన్నా 10 ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ ఈలో డి కన్నా 10 ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ 6 కాబట్టి ఇది ఎంత అవుతుంది? 16 అవుతుంది. అర్థం? దాని తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు? బిలో ఎఫ్ మైనస్ 4 అన్నాడు. బీకి ఎఫ్కి ఇంకా మనకి ఎక్కడ కూడా లింక్ రాలేదు. ఒకసారి మళ్ళీ చూడండి. ఓన్లీ ఏడిఈ లింక్లో ఉన్నాయి. ఏడిఈ అయిపోయింది. సి ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఇప్పుడు బిలో ఎఫ్ కన్నా 4 తక్కువ ఉండాలి అన్నాడు. దానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. బాక్స్ బి హ్యాస్ 4 పెన్స్ మోర్ దెన్ బాక్స్ సి. బిలో సి కన్నా 4 పెన్స్ ఎక్కువ ఉండాలి. సిలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. బిలో ఎన్ని ఉండాలి? 5 + 4 9 ఉండాలి. చిన్న క్వశ్చన్, ఇది చిన్న బేసిక్ లెవెల్ క్వశ్చన్. కానీ మీకు ప్రొసీజర్ తెలిస్తేనే బేసిక్ లెవెల్ ఇది. ప్రొసీజర్ తెలియకపోతే ఇంత చిన్న క్వశ్చన్స్ కూడా మీరు ఎగ్జామ్లో తలబట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. అందుకే బేసిక్స్ కరెక్ట్గా నేర్చుకోండి. ఇంకా ఎఫ్ దగ్గరికి వెళ్ళండి. బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 4. అంటే బీకు ఎఫ్ కన్నా 4 తక్కువ ఉంటాయి, అంటే ఎఫ్కి బి కన్నా 4 ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ బి 9 అంటే 9 + 4 నాకు ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 13 అవుతుంది. సరిపోయింది. ఇప్పుడు మనకి ఇవి వచ్చాయి. ఏది 3 కాలమ్స్ అనేది మనకి ఫిల్అప్ అయిపోయాయి. ఇలా చేసుకోండి. మీరు ఇలా చేసుకుంటే నేను చెప్తున్నాను కదా స్టూడెంట్స్, మీకు ఒక్కటంటే ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ పోదు. ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.